సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముఠాలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్ కుమార్, అతని భార్య స్నేహ రాత్రివేళ సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. గతంలోనూ అరుణ్ కుమార్ 6 కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. 2 ముఠాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న శాంసన్ దగ్గర 11 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇక వీరందరినీ రిమాండ్కు తరలించినట్లు డీసీపీ గిరిధర్ రావు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చిన్న చిన్న దొంగతనాలు, సెల్ ఫోన్స్ దొంగతనాలు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా మేము 2 పార్టీలతోని నైట్ టైం ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో 2 గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే మేము పట్టుకున్న గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ స్టాపుల్లో కానీ, ఫుట్పాత్ల మీద నిద్రపోయే వాళ్ళు, అలసిపోయి లేక ఇతర ఊర్ల నుండి వచ్చి అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు కానీ, లేకపోతే కూలీ పని చేసుకుని నిద్రపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదా కమ్యూటర్స్ ఎవరైనా రెగ్యులర్గా ఉద్యోగాల నిమిత్తం రెగ్యులర్గా ఈ వేలో వెళ్తూ వచ్చే వాళ్ళ అలసిపోయి ఉండి నిద్రపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు సెల్ ఫోన్లు కొట్టేస్తారు. ఈ సెల్ ఫోన్లు కొట్టేసిన తర్వాత వీళ్ళు లోకల్గా వీళ్ళకి పరిచయస్తుల దగ్గర ఈ సెల్ ఫోన్లు అమ్ముతారు. అమ్మి సెల్ ఫోన్ మీద 5,000, 10,000 ఇట్లా తీసుకోవడం. మళ్ళీ ఇంటర్న్ వాళ్ళు సెల్ ఫోన్లో ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేయించి అది వాళ్ళు ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవడం ఈ బిజినెస్ లాగా నడుస్తుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అఫెండర్స్ పట్టుకోవాలనే ఉద్దేశంగా 2 టీమ్స్, ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ ఫామ్ చేసి 2 గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది. దీనిలో మొదటి గ్యాంగ్లో కన్సాల అరుణ్ కుమార్ అలియాస్ నాని అని వీడు నోటోరియస్ అఫెండర్. వీడు సెల్ ఫోన్లో దొంగతనం చేయడంలో నిష్ణాతుడు. గతంలో 6